చిచ్చు పెట్టి చలిగాంచుకునే పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. నేను అడుగుతున్నా, ఇక్కడ తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా, డిఎస్సి పెట్టారా అని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా, ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా? మళ్ళీ మీకు జాబులు రావాలంటే మా కూటమి రావాలి. అప్పుడే ఇక్కడుండే యువతకు ఉద్యోగాలు. అందుకే నిర్ణయం చేశాం, అధికారం వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాం. అది మా కమిట్మెంట్. అందుకే మీకు హామీ ఇస్తున్నా, మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇక్కడే గోదావరి ఉంది, ఇసుక దొరుకుతా ఉందా మీకు? ఒకప్పుడు తెలుగుదేశం హయాంలో 1000 రూపాయల ట్రాక్టరు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000. అవునా కాదా? 5000. ఎవడికి పోతుంది ఈ డబ్బులు? ఎవరు తినేస్తున్నారు ఈ డబ్బులు? అంటే 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టి ఒక వ్యక్తి పొట్ట నింపుకుంటున్నాడంటే ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ చూసినా ఇసుక దందా, ఇసుక మాఫియా ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. నేను ఒక్క విషయం అడుగుతున్నా, ఇక్కడ మందు బాబులు కూడా ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ హయాంలో క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు. ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 200. 140 రూపాయలు వ్యత్యాసం అవునా కాదా? ఎవరి జోబులోకి డబ్బులు పోతా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2014లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆ రోజు చూస్తే గోదావరి జిల్లాలో 1 సైడ్ ఎలక్షన్లు జరిగాయి. ఇప్పుడు ఇద్దరం కలిశాం. మూడోది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే బీజేపీ, ముగ్గురం కలిసి వచ్చాం. ఇంకా తిరుగుంటుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడుకునే దమ్ము జగన్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అందరూ మీరే కాదు, కడాన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఒక్క ఉద్యోగి బాగున్నాడా? ఇక్కడే పోలీసులు ఉన్నారు. పోలీసులు మీకు కూడా ఒక్క విషయం నేను చెప్తున్నా. జగన్ దెబ్బకు రాష్ట్రంలో మొత్తం భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చాడు. ఒక రంగం కాదు, అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత గ్యారంటీ, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే అభద్రత, జీవితానికి గ్యారంటీ లేని పరిస్థితి. ఈ రోజే విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది. ఎస్పీఎస్ కానిస్టేబుల్ గా ఉన్న శంకర్రావు, ఒక కానిస్టేబుల్, ఇతను తీవ్రమైన ఒత్తిళ్లతో, ఆర్థిక ఇబ్బందులతో తుపాకీ కాల్చుకొని చనిపోయే పరిస్థితికి వచ్చాడు. నేను ఇక్కడ పోలీసులందరూ ఉన్నారు, మిమ్మల్ని కూడా అడుగుతున్నా, మీకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారా అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే సరెండర్ లీవులు పెండింగ్ పెట్టాడు, డిఏ పెండింగ్ పెట్టాడు, టీఏ పెండింగ్ పెట్టాడు, పీఆర్సీ రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. కడాన ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ సొంత డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేది కూడా పెండింగ్ పెడితే ఆర్థిక ఇబ్బందుల్లో పడి శంకర్రావు ఏం చేయాలో దిక్కు తెలియకుండా తుపాకుంటే ఆ తుపాకీతో కాల్చుకొని చనిపోయాడంటే తమ్ముళ్ళు, రేపు మన పరిస్థితి ఏంటో మళ్ళా దుర్మార్గులు వస్తే ఏమవుతుందో ఆలోచించమంటున్నా. నా ఆవేదన ఒకటే, మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడుండే వాళ్ళందరినీ,
గన్నవరంలో గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు చెప్పండి, ఉందా లేదా? ఒక పక్క జే బ్రాండ్ మద్యం, ఇంకో పక్క ఆడబిడ్డలో మీరు గుర్తుపెట్టుకోవాలి గంజాయి, రెండోది డ్రగ్స్ అని పెట్టారు. ఏమైపోతుంది రాష్ట్రం? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. సినిమాల్లోనే కాకుండా సమాజంలో కూడా మంచిని కోరుకునే మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం తెలివైన ప్రజానీకం ఉండే రాష్ట్రం, వనరులుండే రాష్ట్రం, గోదావరి కృష్ణ పవిత్రమైన నదులుండే రాష్ట్రం, సుదీర్ఘ తీర ప్రాంతం ఉండే రాష్ట్రం, దేశానికి అన్నపూర్ణ గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా. అలాంటి ప్రాంతంలో మీరు ప్రపంచం అంతా పోయి బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ గంజాయి బారిన పడి మన యువత చెడుదారిన పడే పరిస్థితి వచ్చారంటే దీనికి కారణం ఈ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మా ఆలోచన, మా బాధ మీకోసం ఆలోచిస్తున్నాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం. ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ఈరోజు 3 పార్టీలు కలిసి వచ్చాం. 3 జెండాలు వేరు, కానీ మా అజెండా ఒకటి. అదే అజెండా సంక్షేమం, అభివృద్ధి,